ఇక్కడే ఇక్కడే. అవును, అడగడం మర్చిపోయాను. అదితి ఏం చేస్తోంది? ఎలా ఉంది? బాగుంది. జెండర్ ఈక్వాలిటీ, హ్యూమన్ రైట్స్ అంటూ ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తూ చాలా బిజీగా ఉంది. నిన్ను ఇంకా ఫారినర్ అనే పిలుస్తోందా? అలా పిలవడం లేదు, కానీ అలాగే అనుకుంటోంది లాస్ట్ ఫోన్ కాల్ వరకు. ఇంకా ఫోన్ కాల్స్ లోనే రొమాన్సా? ఎక్కడా, ఇప్పుడంతా మాట్లాడితేనే ఆర్గ్యుమెంటే. సరిపోయింది. వెంకట్ ఉండు, నేను పెడతాను. కానీ ఒకటి, నీ లైఫ్లో తనకన్నా బెటర్గా ఇంకెవరు దొరకరు. హలో అండి, విజయ్. లోపలికి రండి అన్నయ్య. పర్లేదమ్మా, లేట్ అయింది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ వరకు ఇక్కడే ఉంటాను. ఇంకో రోజు వస్తాను. బాయ్ వెంకట్. బాయ్. ఇట్స్ ఏ లాంగ్ డే అతిథి. ఇక్కడ నాకు అంతా స్ట్రేంజ్గా ఉంది. వెంకట్ కూడా నాకు స్ట్రేంజర్ లాగే కనిపిస్తున్నాడు. నన్ను వాడు అలాగే చూస్తున్నాడు. వాడు చూసిన చూపుల్లో ఏదో తేడా కనిపించింది. అదేంటో తెలియదు. రేపని కలిసి వాడితో మాట్లాడాలి. సార్, మొత్తం 3 అమ్మాయిలు సార్. జయ, లక్ష్మి, తేజ. అందులో లక్ష్మి మిస్సింగ్ సార్. వీళ్ళిద్దరూ కసిన్స్ సార్. వీళ్ళిద్దరి మధ్య ఏదో అక్రమ సంబంధం ఉందని ఊళ్ళో మాట్లాడుకుంటున్నారు సార్. అది విన్న వీళ్ళ తల్లిదండ్రులు ఏదో ఆవేశపడి వీళ్ళిద్దరిని చంపేసి ఇలా ఉరి తీశారు సార్. ఊర్లో ఎవరు స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు సార్. ఎందుకు? చచ్చిపోయిన ఒక అమ్మాయి అన్న కుమార్ ఈ ఏరియాలో రౌడీ. అతని పేరు వింటేనే ఈ ఏరియాలో భయపడతారు సార్. అందుకే ఎవరు నోరు తెరిచి చెప్పట్లేదు. బాడీ దగ్గరికి ఎవరైనా వెళ్ళారా? ఊర్లో ఉన్నవాళ్ళు. ఏంటండి, డాస్ కార్డ్ వచ్చే వరకు ఎవరిని అలో చేయకూడదని తెలియదే మీకు? స్మెల్ కంటామినేట్ అవ్వదు సార్? స్మెల్ కంటామినేట్ అవడం వల్ల డాగ్ కన్ఫ్యూజ్ అయింది సార్. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారా? వచ్చారు సార్. బాడీ దింపి ఎగ్జామిన్ చేయమనండి. ఓకే సార్. ఏయ్, దింపమనవయ్యా. సార్ ఇలా చూడండి, వాళ్ళని రమ్మనండి. త్వరగా. సార్, వీళ్ళనెవరు రమ్మని చెప్పారయ్యా? సార్ మనమేం చెప్పలేదు, గ్రామంలో ఎవరో చెప్పుంటారు. ఆడిటర్ సూసైడ్ విషయంలో స్టేట్మెంట్ తీసుకోమన్నా కదా, ఏమైంది? సార్ ఇక్కడ. ఓహ్ సరే, నువ్వు ఇది చూసుకో, నేను ఆ విషయం చూసుకుంటాను. లేదు సార్, నేనే వెళ్తాను సార్. మరి ఏంటయ్యా, ఉన్నది మనకి ఒక్క కేసులాగే స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే నిలబడి ఉంటే మిగతా పనులన్నీ ఎవరు చూస్తారు? అలాగే. వెళ్ళవయ్యా, నేను చూసుకుంటాను. నేను వెళ్తాను సార్. సార్, స్ట్రాంగులేషన్ ఆఫ్ డెత్, సఫోకేషన్, మెడ ఎముక విరిగిపోయింది. ముఖ్యంగా మెడ దగ్గర బ్లడ్ క్లాట్ అయింది సార్. మెడ తిరిగిపోయే వరకు బ్లడ్ సర్క్యులేషన్ ఉంది సార్. సో హంగ్ అలైవ్. ఎస్ సార్. సార్, డాగ్ స్పాట్స్. సార్, ఆ డాగ్ ఆ అమ్మాయి ఇంటి పక్కనే సస్పెక్ట్ చేస్తుంది. సరే, మీరు ఓకే వెళ్ళండి. పోస్ట్మార్టం రెడీ అవుతుంది సార్. రిపోర్ట్ రేపు పొద్దున మీ టేబుల్ మీద ఉంటుంది. నేను చూసుకుంటా సార్. వెనకాలంతా క్లియర్ చేయండి, త్వరగా. సార్, 2 అమ్మాయిలు చనిపోయారు. పోలీసులు ఏం చేయబోతున్నారు? ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఐ విల్ లెట్ యు నో. సార్, ఇది రేపై ఉంటుందా? పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే తెలుస్తుంది. సార్, ఆ అమ్మాయిల సార్, చనిపోయింది 2 దళిత అమ్మాయిలు. ఎంక్వైరీ కరెక్ట్ గా ఉంటుందా? అయితే పోలీసుల దగ్గర సమాధానం లేదని రాసుకోమా? సార్, మీరు బయలుదేరండి సార్, నేను చూసుకుంటాను.
ఛే, జస్ట్ 15 years ఓల్డ్ అదితి. పిల్లలను కూడా చూడకుండా ప్రాణాలతోనే ఊరేశారు. ఆర్ యు లిసనింగ్? యా, లిసనింగ్. గుంటూరులో ఈ విధంగానే ఒక దళిత అమ్మాయిని తగలపెట్టి ఆ తర్వాత ఊరేశారు. ముందేమో ఆనర్ కిల్లింగ్ అన్నారు, బట్ ఇన్వెస్టిగేషన్లో రేప్ అని తెలిసింది. ఆ అమ్మాయిలు కూడా దళితేనా? అయితే ఈ న్యూస్ కూడా హెడ్లైన్స్లో రాదు. డోంట్ జస్ట్ కంక్లూడ్ థింగ్స్ యువర్సెల్ఫ్. ఇప్పుడు నువ్వే కదా అన్నావు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత రేప్ అని తెలిసింది అని. లెట్ మీ ఇన్వెస్టిగేట్ ఫస్ట్. అండ్ వై డూ పీపుల్ ఆల్వేస్ జనరలైజ్ థింగ్స్? దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ లా అండ్ ప్రొసీజర్. నువ్వు కూడా మిగతా వాళ్ళ సిస్టమ్ని డిఫెండ్ చేయడం నేర్చుకున్నావు కదా. నేనేమి నీలాగా లాంటి విషయాల్లో పిహెచ్డీ చేయలేదు. చట్టాన్ని పూర్తిగా నమ్ముతున్నాను, చట్ట ప్రకారం నడుచుకుంటాను. నువ్వు చెప్పే ఈ చట్టం సిస్టమ్ని కాపాడుతుంది తప్ప న్యాయాన్ని కాదు. మీకంతా సినిమాలో వచ్చేలాగా సమస్యలు ఇన్స్టెంట్గా తీర్చడానికి ఒక హీరో కావాలి కదా. లేదు విజయ్, ఇక్కడ హీరో అవసరం లేదు. హీరోని ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళ అవసరం. సార్ సార్ మీకు భోజనం క్యాంటీన్లో చెప్పానా సార్? సార్ స్విచ్ ఆఫ్ చేయబడింది. వాసన్, వాసన్. ప్రసాద్ సార్ బ్యాగ్ తీసుకొచ్చాయి. ఇక్కడ ఏది కరెక్ట్గా ఉంటుంది? ఫ్యాన్ దగ్గర సౌండ్ వస్తుంది. ఎలక్ట్రీషియన్ పిలిపించి చూపించొచ్చుగా. సార్ అది నార్మల్ ఎలక్ట్రీషియన్స్ అంటే పిలవగానే వచ్చేస్తారు. మనం పోలీస్ హౌసింగ్ బోర్డు నుంచి పిలవాలి. నేను కాల్ చేసి చూశాను సార్, అక్కడ ఎవరిని ఇంకా రిక్రూట్ చేయలేట. వచ్చిన తర్వాత ముందు ప్రయారిటీ ఎవరికో వాళ్ళకి ముందు చేస్తామని చెప్పారు సార్. ఆ కనపడకుండా పోయిన లక్ష్మి డీటెయిల్స్ అన్ని సేకరించారా? లేదు సార్, ఏ? ఒక ముఖ్యమైన పెండింగ్ కేసు కోసం ఎంక్వైరీకి వెళ్ళానండి. ఇద్దరు అమ్మాయిలు చనిపోయారు, కూడా వెళ్ళిన అమ్మాయి కనపడడం లేదు. ఇంతకంటే ముఖ్యమైన వేరే కేసు ఏముంటుంది మీకు? ఈ కేసు ఎఫ్ఐఆర్ ఎక్కడ? ఇప్పుడు రాస్తానండి. ఇలా చూడండి నాగరాజు సార్, నేను చెప్పింది చేయడానికి మీరు ఇక్కడ ఉంది. ఇక్కడ అన్ని పనులు నేనే చేయాల్సి వస్తే మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. విఆర్ఎస్ తీసుకుని బయలుదేరొచ్చు. చేసేస్తాను సార్. పోండి, ముందు ఆ పని చేయండి. సార్, అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి. 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 తప్పుకోండి. ఏంటి మీరందరూ? ఏంటి ఇక్కడ వేడుక చూస్తున్నారా? ఇదిగో పట్టుకోండి. గొడవ చేయకూడదు. హలో అయ్యగారు. మూర్తి, ఫోన్ డాక్టర్ ఉదయ్ కుమార్కి ఇవ్వు. అయ్యా, ఆయనకి మలేరియా అంట, లీవ్ పెట్టి వెళ్ళిపోయారు. మరి పోస్ట్ మార్టం ఎవరు చేయబోతున్నారు? నువ్వు చేస్తావా? లేదయ్యా, ఆయన అసిస్టెంట్ అనిత అని. ఓ, కోటాలో వేసిన డాక్టర్ కోట. అయ్యా, బాడీని పోస్ట్ మార్టం పంపించారా? విశాఖపట్నం జీహెచ్కి పంపించాను సార్. ఎందుకు? పక్కన హాస్పిటల్ లేదా? సార్, పక్కన జీహెచ్ అంటే ఊళ్ళో వాళ్ళు వచ్చి గొడవ చేస్తారు సార్. అక్కడి నుంచి బాడీకి తీసుకురావటమే చాలా కష్టమైంది సార్. రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? అదే వచ్చేస్తుంది సార్. దాంట్లో పెద్దగా తెలియబోయేది ఏం లేదు. మాక్సిమం హానర్ కిల్లింగ్ అనుకుంటా సార్. రేపు న్యూస్లో కూడా హానర్ కిల్లింగ్ అనే వస్తుంది. ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్టే రాలేదు. ఆలపే ప్రెస్ కి హానర్ కిల్లింగ్ అని ఎవరు చెప్పారు? నేను చెప్పట్లేదు సార్. మనం ఎలా విచారణ చేశామో అలాగే వాళ్ళ ఊర్లో ప్రెస్ సార్, వాళ్ళ ఊర్లో ప్రెస్ ఎంక్వైరీ చేశారు సార్. లక్ష్మి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? ఏ లక్ష్మి సార్? ఆఫ్ కోర్స్ వెతుకుతున్నాం సార్.
ఎస్ఓసి చుట్టూ ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 2-3 ఉంటాయి సార్. అక్కడ ఎంక్వైరీ చేయమని చెప్పండి. ఏదైనా దొరుకుతుందేమో చూద్దాం. సార్ మీరిద్దరూ ఇంటికి వచ్చేయండి. అలాగే సార్. నాకు వెంటనే కుమార్ కేసు ఫైల్ కావాలి. సార్ నటరాజ్, సార్ ఉదయం నుంచి వెంకట్కి కాల్ చేస్తూనే ఉన్నాను. ఓకే. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. మీరు ఏందో ఒకసారి ఇంటికి వెళ్ళి చూసారండి. ఓకే సార్.